స్థానిక ప్రజాప్రతినిధులకి రాజకీయ నాయకులకి నమస్కారం. రాజకీయాల్లో ఉన్నవారికి లేదా స్థానికంగా ప్రజాప్రతినిధులుగా ఉన్నవారికి రాజకీయాలపైన, భారత రాజ్యాంగం పైన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి చట్టాలపైన, అంతేకాకుండా పాలిటీ పైన, అడ్మినిస్ట్రేషన్ పైన, గవర్నెన్స్ పైన, రాజ్యాంగబద్ధ సంస్థలపైన, చట్టబద్ధ సంస్థలపైన కొంత ప్రాథమిక అవగాహన, పరిజ్ఞానం అవసరం. ఎందుకంటే రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ వారి దినచర్య అంతా కూడాను శాసన వ్యవస్థ చుట్టూ, అదేవిధంగా కార్యనిర్వాహక వ్యవస్థ చుట్టూ, న్యాయ వ్యవస్థ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి సమాచారం అవసరం ఉన్నప్పుడు వేరే వారిపైన ఆధారపడకుండా వారికి కూడా స్వతహాగా కొంత అవగాహన, పరిజ్ఞానం ఉండాలి అనే ఉద్దేశంతో నేను డాక్టర్ కందికొండ శ్రీనివాస్ ఈ వీడియో తరగతుల్ని నిర్వహిస్తున్నాను. అంతేకాకుండా ఆఫ్లైన్, ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాను. కావున మీరందరూ కూడాను ఈ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని గొప్ప రాజకీయవేత్తలుగా ఎదగాలని, అంతేకాకుండా మంచి పరిపాలన అందించి ప్రజలతో మన్ననలు పొందాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో తరగతి చాలా ఇంపార్టెంట్. ఎన్నికల నియమావళి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటాం ఇంగ్లీష్లోనైతే. ఎన్నికలు వచ్చే సమయానికి ఎన్నికల కోడ్ ఉందని, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందని, ఎన్నికల నియమావళి ఉందని, ప్రభుత్వం ఎటువంటి కార్యకలాపాలు చేయకూడదని, లేదా రాజకీయ పార్టీలు స్వేచ్ఛగా ఇదివరకు మాదిరిగా కార్యక్రమాలు చేయలేవని వింటూ ఉంటారు. కాకపోతే రాజకీయ నాయకులకి ఈ ఎన్నికల నియమావళి అంటే ఏమిటి, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏమిటి అని కొంత లోతైన సమాచారం, లోతైన విశ్లేషణ ఉండాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వీడియో తరగతి ఈ ఎన్నికల నియమావళిపై చేయటం జరిగింది. ఇప్పుడు ఈ ఎన్నికల నియమావళికి సంబంధించి లైన్ బై లైన్ చదువుకుంటూ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇదంతా కూడాను చాలా తేలికైన భాషలో, సరళమైన భాషలో, మీకందరికీ అర్థమయ్యే భాషలో రచించడం జరిగింది. అంతేకాకుండా మీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మనందరికీ తెలుసు, ప్రపంచ దేశాల్లో భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అంటే ఏమిటి అంటే కనుక, ఇక్కడ ఎవరైతే పాలిస్తున్నారో గ్రామ సర్పంచ్ నుండి ప్రధానమంత్రి వరకు కావచ్చు, ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడాను ప్రజలే ఎన్నుకుంటారు. ప్రపంచంలో అన్నిటికంటే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఇక్కడ ఎన్నికలు వివిధ పార్టీల మధ్య ఒక మహాసంగ్రామంలా జరుగుతాయి. అంటే ఇక్కడ ఏదైనా ఎన్నికలు, అది శాసనసభ ఎన్నికలు కావచ్చు, లేకపోతే శాసన మండలి ఎన్నికలు కావచ్చు, లేకుంటే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, లేకుంటే ఏదైనా ఎన్నిక కావచ్చు, వివిధ పార్టీల మధ్య ఒక యుద్ధ వాతావరణం, ఒక సంగ్రామంలాగా జరుగుతాయి. ప్రతి రాజకీయ పార్టీ అభ్యర్థుల గెలుపు దిశగా అహర్నిశలు పనిచేస్తారు. అంటే అది బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేక ఏ ఇతర పార్టీలైనా కావచ్చు. పార్టీలు వాళ్ళ అభ్యర్థుల గెలుపు కోసము అహర్నిశలు పొద్దనక రాత్రనక కష్టపడతారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇట్టి సందర్భాలలో ఒక పార్టీ కానీ లేదా ఒక అభ్యర్థి కానీ ఇతరులను తమ వ్యూహాలతో, తప్పుడు ప్రచారాలతో ప్రత్యర్థులపై విరుచుకు పడుతూ ఉంటారు. అంటే ఏమిటి, ఒక పార్టీ కానీ ఒక అభ్యర్థి కానీ వారి యొక్క ప్రత్యర్థి పార్టీపై వారు ప్రతిఘటిస్తూ ఉంటారు, ఆరోపిస్తూ ఉంటారు. అంటే ఏమిటి, మా పార్టీ గొప్ప,
మేము గొప్ప, నేను గొప్ప, నాకు ఓటేయండి అనే అంశాన్ని అనుకుంటూనే వేరే పార్టీని ఆరోపించటం జరుగుతూ ఉంటుంది. వారిపైన విరుచుకుపడటం అంటే తప్పుడు ఆరోపణలపైన కూడా వారిపై ప్రత్యర్థులపై విరుచుకుపడటం అనేది చేస్తూ ఉంటారు. అధికార పార్టీకి ఇంకాస్త అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే అటువంటి సందర్భంలో ఆ సమయానికి అధికారంలో ఉన్న పార్టీకి ఇంకొంచెం అవకాశాలు కూడా ఇంకొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే వేరే పార్టీలపైన ఆరోపణలు చేయడానికి కానీ లేకపోతే తప్పుడు ప్రచారం చేయడం కానీ ఇలా అనేక అవకాశాలు మాత్రం ఎక్కువగానే ఉంటాయి. కానీ భారత రాజ్యాంగంలోని మౌలిక అంశం ఏమిటంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించాలి. భారతదేశంలో ఒక బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం. అందులో ఏం చెప్తారంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ను జరిపించాలి. ఎప్పుడైనా ఎన్నికలు జరిగితే కనుక అది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అంటే నిష్పక్షపాతంగా ఏ ఒక్కరికి కూడా పక్షపాతం వహించకుండా ఎన్నికలు అనేటివి జరిపించాలి. ఇది భారత రాజ్యాంగంలోని ఒక మౌలికమైనటువంటి స్వరూపం. కనుక ఈ ఎన్నికల నియమావళి ఆవశ్యకత ఏర్పడింది. ఎప్పుడైతే భారతదేశంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నామో అటువంటి సందర్భంలో ఈ ఎన్నికల నియమావళి అనేది మనకి ఆవశ్యకత ఏర్పడింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చాలా డీటెయిల్డ్గా ఈ ఎన్నికల నియమావళి అంటే ఏమిటి, ఇది ఎందుకు, ఇది ఎవరు చేస్తారు అనే విషయాన్ని చాలా డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎన్నికల నియమావళి ఎందుకు, అసలు ఎందుకు ఈ ఎన్నికల నియమావళి అనేది ఎందుకు? ఎన్నికల సందర్భంగా జరిగే ప్రచారం కానీ ఓట్ల పోలింగ్ సందర్భంగా లేదా ఆ సమయమున ఓట్ల లెక్కింపు సక్రమంగా శాంతియుతంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించడానికి ఒక నియమావళి అవసరం. ఒక నియమావళి అవసరం కనుక ఈ ఎన్నికల నియమావళిని అమలు చేయడం జరుగుతుంది. అది పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు, లేదా అది శాసనసభ ఎలక్షన్స్ కావచ్చు, శాసన మండలి ఎలక్షన్స్ కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు. ఎటువంటి సందర్భంలోనైనా కానీ ఎన్నికల సందర్భంగా ప్రచారం జరిగే పరిస్థితులలో కావచ్చు, లేకుంటే ఓట్ల పోలింగ్ సమయం సందర్భంగా కావచ్చు, లేదా ఓట్ల లెక్కింపు సక్రమంగా శాంతియుతంగా జరిగే సందర్భం కావచ్చు, ఎటువంటి సమస్యలు కూడా తలెత్తకూడదు, ఎటువంటి గందరగోళం కూడా తలెత్తకూడదు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, ఎటువంటి గొడవలు కూడా జరగకూడదు. ఇలా జరగకుండా నిర్వహించడానికి ఒక నియమావళి అనేది అవసరం. కనుక ఈ ఎన్నికల నియమావళి అమలు చేయడం జరుగుతుంది. అంటే ప్రశాంతంగా శాంతియుతంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించడానికి ఒక ఎన్నికల నియమావళి అవసరం కనుక ఈ ఎన్నికల నియమావళిని అమలు చేయటం జరుగుతుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరి ఈ ఎన్నికల నియమావళికి సంబంధించి ఎన్నికల నియమావళికి ఏమైనా చట్టబద్ధత ఉందా అంటే చట్టబద్ధంగా ఎన్నికల నియమావళిని చేస్తున్నారా అనే విషయాన్ని మనం ఒకసారి గ్రహిద్దాం. అప్పుడు ఇప్పటి వరకు ఎన్నికల నియమావళిని నిర్దేశించడానికి ఎటువంటి ప్రత్యేక చట్టము లేదు. మన దేశంలో ఈ ఎన్నికల నియమావళిని నిర్దేశించడానికి ఈ రోజు వరకు ఏ ఒక్క ప్రత్యేక చట్టం అయితే లేదు. కానీ అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు పలుమార్లు ఎన్నికల నియమావళిని సమర్థించటం జరిగింది. ఇప్పటి వరకైతే దీనికి చట్టబద్ధత అయితే లేదు. కానీ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు
ఈ ఎన్నికల నియమావళిని పలుమార్లు సమర్థించటం జరిగిందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. 2013 సంవత్సరంలో పార్లమెంటరీ స్థాయి సంఘం ఈసీకి తన అధికారాలు సరిగ్గా ఉపయోగించుటకు ఎన్నికల నియమావళిని చట్టబద్ధత కల్పించాలని సిఫార్సు చేయడం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే 2013 సంవత్సరంలో ఒక పార్లమెంటరీ స్థాయి కమిటీ ఎలక్షన్ కమిషన్ తన యొక్క కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించాలి అంటే కనుక ఈ నియమావళికి చట్టబద్ధత అవసరం అనే విషయాన్ని సిఫార్సు చేయటం జరిగింది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల నియమావళికి కూడా చట్టబద్ధత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ అంటే 2024 సంవత్సరం ఏప్రిల్ నాటికి మాత్రం దీనికి చట్టబద్ధత లేదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరి ఈ ఎన్నికల నియమావళి ఏ విధంగా అమలవుతుంది, ఏ విధంగా అమలు కావాలి అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఎన్నికల నియమావళి అమలు తీరు ఏ విధంగా అమలు జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సమయం నుండి ఎన్నికల ప్రక్రియ ముగింపు అయ్యే వరకు అంటే ఫలితాలు వెలువడే వరకు ఎన్నికల నియమావళి అమలులో ఉంటుంది. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే షెడ్యూల్ అనేది అనౌన్స్ చేస్తుందో, షెడ్యూల్ అనేది విడుదల చేస్తుందో, ఆ విడుదలైనప్పటి నుంచి మరియు ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఈ ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుంది. స్థానిక సంస్థలకు గనక ఎన్నికలు జరుగుతున్నట్లయితే గనక స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తుందో అప్పటి నుండి ఫలితాలు కూడా వెలువడే వరకు ఈ ఎన్నికల నియమావళి అమల్లో ఉండటం జరుగుతుంది. వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలోని అధికారులు ఎలక్షన్ కమిషన్ అంటే ఈసీ పర్యవేక్షణలో ఉండటం జరుగుతుంది. అంటే ఏమిటి? ఎప్పుడైతే ఈ ఎన్నికల నియమావళి వెలువడుతుందో అప్పటి నుంచి రాజకీయ పార్టీలు కావచ్చు, లేకుంటే అభ్యర్థులు కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలోని అధికారులు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ఈసీ పర్యవేక్షణలో ఉండటం అంటే నిరంతరం వీరిపై నిఘా ఉండటం జరుగుద్ది. యంత్రాంగం అంతా కూడాను ఈసీ పర్యవేక్షణలోనే పనిచేయటం జరుగుతుంది. ఏదైనా సందర్భంలో కోడ్ ఉల్లంఘన జరిగినట్లయితే ఎవరైనా ఈసీకి ఫిర్యాదు చేయొచ్చును. ఈ ఎన్నికల నియమావళి ఉన్నప్పుడు ఎవరైనా ఈ ఎన్నికల నియమావళిని ఉల్లంఘన చేసినట్లయితే కనుక ఎలక్షన్ కమిషన్కి వారు ఫిర్యాదు చేయవచ్చును. రాజకీయ పార్టీ పైన కానీ, అభ్యర్థి పైన కానీ ఎవరైనా ఈ కోడ్ ఉల్లంఘన చేసినట్లయితే కనుక వారిపైన ఫిర్యాదు చేయవచ్చును అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇకపోతే ఎన్నికల పరిశీలకులు, అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ఎన్నికల తీరుపై ఈసీకి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి పరిశీలకులు కానీ లేకపోతే అధికారులు కానీ ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పైన ఈసీకి నివేదికలు లేకుంటే సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కనుక ఏం చేస్తారనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకోవాలి. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే ఏం చేస్తారనే విషయాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే వారికి నోటీసులు పంపించటం జరుగుతుంది. ఎవరైనా అభ్యర్థులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఉల్లంఘించినట్లయితే వారికి
నోటీసులు పంపించటం జరుగుతుంది. క్షమాపణ చెప్పినట్లయితే మందలించటం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినట్లయితే వారు క్షమించమని అడిగినట్లయితే కనుక గట్టిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మందలించటం జరుగుద్ది. అంతేకాకుండా ప్రచారానికి వెళ్ళకుండా నిలువరించడం కూడా జరుగుద్ది. ఒకవేళ వారు కనుక పెద్ద తప్పులు చేసినట్లయితే కనుక వారిని ప్రచారానికి వెళ్ళకుండా నిలువరించటం కూడా జరుగుతుంది. ఇకపోతే రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి యొక్క ఉల్లంఘన తీవ్రతను బట్టి కేసు నమోదు చేయటం జరుగుతుంది. మరి అప్పుడున్న పరిస్థితి బట్టి ఒకవేళ కనుక ఆ రాజకీయ పార్టీ కానీ ఆ అభ్యర్థి చేసినటువంటి ఉల్లంఘనను దృష్టిలో పెట్టుకొని కేసులు కూడా నమోదు చేయటం జరుగుతుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది కూడా ఉల్లంఘించినటువంటి తీవ్రతను బట్టి కేసును నమోదు చేయటం జరుగుతుంది. మరి ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా ఈ ఎన్నికల నియమావళిలో పేర్కొనటం జరిగింది. అయితే ఎన్నికల సమయంలో ఎలా ఉండాలి అనే విషయాన్ని కనుక ఇప్పుడు మనం డీటెయిల్డ్గా చర్చిద్దాం. సభలు, ర్యాలీలు ప్రతి రాజకీయ పార్టీ లేకుంటే అభ్యర్థులు వారి యొక్క మేనిఫెస్టోని చెప్పుకోవడానికి కానీ వారు ఎటువంటి సేవ చేయాలనుకుంటున్నారనే విషయాన్ని చెప్పడానికి ఈ సభలు, ర్యాలీలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. అటువంటప్పుడు ఏం చేయాలి అంటే సభ, ర్యాలీ జరుగు ప్రదేశం, భద్రతా ఏర్పాట్లు చేయడానికి సిబ్బంది, సమయం, హాజరు అవుతున్న ప్రజల అంచనా, ముఖ్య నాయకుల వివరాలు వంటి సమాచారాన్ని పోలీసులకు ముందే తెలియజేయాలి. అంటే ఎక్కడైనా ఒక రాజకీయ పార్టీ లేకపోతే ఒక అభ్యర్థి ఏదైనా సమావేశం కానీ ర్యాలీ కానీ నిర్వహించినప్పుడు ఆ జరుగు ప్రదేశం గురించి కానీ అక్కడ ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడానికి కావాల్సిన సిబ్బంది గురించి కానీ ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఈ సభ జరుగుతుందన్న విషయం కానీ హాజరవుతున్నటువంటి ప్రజల అంచనా కానీ లేకుంటే ముఖ్య నాయకులు ఎవరెవరు ఆ కార్యక్రమానికి వస్తున్నారన్న సమాచారం కానీ పోలీసులకు ముందే తెలియజేయాలి. ర్యాలీల నిర్వహణలో ఎటువంటి ఘర్షణలకు తావు ఇవ్వకూడదు. ఈ సభలు కానీ సమావేశాలకు కానీ ఈ ర్యాలీలకు కానీ ఎటువంటి గొడవలకు కానీ ఎటువంటి సంఘర్షణలకు కానీ తావు ఇవ్వకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరి ఈ ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు అధికార పార్టీ అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని కూడా మనం ఒకసారి చర్చిద్దాం. ఓటర్లను ప్రభావితం చేసే కొత్త పథకం కానీ ప్రాజెక్టు కానీ ప్రకటించకూడదు. అధికారంలో ఉన్న పార్టీ ఈ ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు కొత్త పథకం కానీ కొత్త స్కీమ్ కానీ కొత్త ప్రాజెక్ట్ కానీ వారు అనౌన్స్ చేయకూడదు, వాటిని విడుదల చేయకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మంత్రులు తమ అధికార కార్యక్రమాలకు ఎన్నికల కార్యక్రమాలను ముడిపెట్టకూడదు. వారి అధికార యంత్రాంగాన్ని, సిబ్బందిని ఎన్నికల్లో ఉపయోగించకూడదు. మంత్రులు అధికార కార్యక్రమాలకి ఎన్నికల కార్యక్రమాలకి జోడించకూడదు. వారి యొక్క సిబ్బందిని కానీ లేకుంటే వారి యొక్క అధికారులను కానీ ఎన్నికలకు ఉపయోగించకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రభుత్వ పథకాల విజయాలపై ప్రభుత్వ ధనంతో ప్రకటనలు ఇవ్వకూడదు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలు వాటి విజయాలపై ప్రభుత్వ ధనంతో అంటే గవర్నమెంట్ బడ్జెట్తో ప్రకటనలు చేయకూడదు. ఒకవేళ ప్రకటనలు చేసుకున్నట్లయితే పార్టీల ధనంతో చేసుకోవచ్చు, కానీ గవర్నమెంట్ ఫండ్స్తో మాత్రం ప్రకటనలు అనేటివి చేయకూడదు. ఎప్పుడైతే ఈ ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందో అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అధికార పార్టీ ఇంకేం చేయకూడదు అనే విషయాన్ని మరింత లోతుగా పరిశీలిద్దాం. ఉద్యోగాల భర్తీకి
ప్రకటనలు కానీ పదోన్నతులు కానీ ఇవ్వకూడదు. అధికార పార్టీ ఆ సమయంలో కొత్త ఉద్యోగాల భర్తీకి కానీ లేకుంటే ప్రమోషన్స్ పదోన్నతులకు కానీ ఎటువంటి ప్రకటనలు చేయకూడదు, ప్రమోషన్స్ ఇవ్వకూడదు. ప్రభుత్వ ప్రచార సాధనాలను కానీ ప్రభుత్వ వాహనాలను కానీ ఉపయోగించరాదు. ప్రభుత్వానికి ఏమైనా ప్రచార సాధనాలు ఉంటే కనుక వాటిని ఉపయోగించకూడదు. అంతేకాకుండా ప్రభుత్వ వాహనాలను కూడా రాజకీయ పార్టీల ఎన్నికలకు మాత్రం వాడకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆర్థిక పరమైనటువంటి హామీలు ఇవ్వకూడదు. అంటే రాజకీయ పార్టీలు ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి హామీలు కూడా ఈ ఎన్నికల నియమావళి ఉన్న సందర్భంలో ఇవ్వకూడదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ప్రభుత్వ వసతి గృహాలు, హెలిప్యాడ్ వంటివి అన్ని పార్టీలకు కల్పించాలి. అంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి వనరులు ఏవైతే గెస్ట్ హౌసెస్ కానీ హెలిప్యాడ్ వంటివి కానీ ఉంటే కనుక అన్ని రాజకీయ పార్టీలకు కానీ వారు దరఖాస్తు పెట్టుకున్నట్లయితే అందరికీ కల్పించాలి. ఇక పోలింగ్ బూత్ దగ్గర ఏ విధంగా ఈ ఎన్నికల నియమావళి వంటి అంశాలు అమల్లో ఉంటాయో చూద్దాం. పోలింగ్ రోజున పోలింగ్ బూత్ దగ్గర విధులు నిర్వర్తించే పార్టీల కార్యకర్తలకు గుర్తింపు కార్డులను ఇవ్వటం జరుగుద్ది. మనకి ఆ పోలింగ్ బూత్ దగ్గర ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వారందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వటం జరుగుద్ది. ఇటువంటి కార్డులపై పార్టీ పేరు కానీ గుర్తు కానీ లేదా అభ్యర్థి పేరు కానీ ఉండకూడదు. ఏవైతే ఆ గుర్తింపు కార్డులు ఇస్తున్నారో ఆ గుర్తింపు కార్డు పైన పార్టీ పేరు కానీ లేకుంటే గుర్తు కానీ లేకుంటే అభ్యర్థి పేరు కానీ ఉండకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇకపోతే ఈ ఎన్నికల నియమావళి సందర్భంగా నిషేధిత అంశాలు, కోడ్ సందర్భంగా ఏం నిషేధించబడ్డాయనే విషయాన్ని మనం ఒక్కొక్క అంశాన్ని డీటెయిల్డ్గా మనం చర్చిద్దాం. మొదటిది, మద్యం, డబ్బు, ఇతర వస్తువులను పంపిణీ చేయకూడదు. ఎప్పుడైతే ఈ ఎన్నికల కోడ్ అంటాం, కోడ్ అమలులో ఉన్న సందర్భంలో మద్యం కానీ డబ్బు కానీ ఇతర వస్తువులను కానీ రాజకీయ పార్టీలు అభ్యర్థులు పంపిణీ చేయకూడదు. 2, ఆస్తులు ధ్వంసం చేయకూడదు. ఎటువంటి ప్రభుత్వ ఆస్తులు కావచ్చు ప్రైవేట్ ఆస్తులు కావచ్చు ఆస్తులను ధ్వంసం చేయకూడదు. 3, నకిలీ వార్తలను వ్యాపింప చేయకూడదు. ఈ ఎన్నికల నియమావళి ఉన్న సందర్భంలో రాజకీయ పార్టీలపైన కానీ అభ్యర్థులపైన కానీ నకిలీ వార్తలను ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపింప చేయకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. 4, ఓటర్లను తరలించటం చేయకూడదు. ఓటర్లను తరలించటం చేయకూడదు అంటే ఒక చోటు నుండి ఇంకో చోటుకి వాహనాల ద్వారా కానీ ఇంకే ఇతర సాధనాల ద్వారా కానీ ఈ ఓటర్లను తరలించటం కూడా చేయకూడదు. 5, రెచ్చగొట్టే ప్రసంగాలను చేయకూడదు. ఇంకొక రాజకీయ పార్టీని కానీ ఇతర అభ్యర్థులను కానీ రెచ్చగొట్టే ప్రసంగాలు అసలే చేయకూడదు. 6వది, అనుచిత భాషను పదజాలాన్ని వాడకూడదు. ఇతర అభ్యర్థులపైన అనుచిత భాష కానీ లేకుంటే చెడు పదజాలాన్ని కూడా వాడకూడదని ఎన్నికల నియమావళి తెలియజేస్తుంది. 7వది, కులం మతం ప్రాతిపదికన ఓట్లను అడగకూడదు. కులం ప్రాతిపదిక మీద కానీ మత ప్రాతిపదిక మీద కానీ ఓట్లు కూడా అడగకూడదు. 8, ఆయుధాలను ప్రదర్శన చేయటం కానీ భయపెట్టడం కానీ చేయకూడదు. ఆయుధాలను చూపించటం కానీ ఆయుధాలను ప్రదర్శించటం కానీ లేకుంటే భయాందోళనను కలిగించటం కానీ కూడా చేయకూడదు. 9వది, నిరాధార ఆరోపణలను చేయకూడదు. ఆరోపణలు అనేటివి ఆధారాలు ఉంటే చేయాలి కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా
ఇతర రాజకీయ పార్టీలపైన కానీ అభ్యర్థులపైన ఆరోపణలు అనేటివి చేయకూడదు. ఇక 10వది ఏమిటి? అధికార పార్టీ తన అధికారాన్ని, హోదాను దుర్వినియోగం చేయకూడదు. ఏదైతే అధికార పార్టీ ఆ సమయంలో ఉంటుందో తన యొక్క అధికారాన్ని కానీ తన హోదాని కానీ దుర్వినియోగం చేయకూడదనే విషయాన్ని మనకు ఎన్నికల నియమావళిలో చెప్పటం జరిగింది. మిత్రులారా, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఎన్నికల గురించి, పరిపాలన గురించి, ప్రజాస్వామ్యం గురించి, భారత రాజ్యాంగం గురించి, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చట్టాల గురించి, లేకుంటే వివిధ విధానాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను డాక్టర్ కందికొండ శ్రీనివాస్ మీ అందరికీ తెలియజేయడానికి ఆఫ్లైన్, ఆన్లైన్ వీడియో తరగతుల్ని నిర్వహిస్తున్నాను. మీరందరూ కూడా ఈ సమాచారాన్ని ఉపయోగించుకొని అవగాహన పెంచుకొని పరిజ్ఞానాన్ని కూడా పెంచుకొని గొప్ప రాజకీయవేత్తలు కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పరిపాలనలో కూడా స్థానిక స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఎదగాలని కోరుకుంటున్నాను.